బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదన నిజమే అన్నట్టుగా ఆయన మాట్లాడడంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ విలీన ప్రతిపాదనపై గతంలో కవిత చేసిన వ్యాఖ్యలు కొంతకాలం పాటు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఆ చర్చ సద్దుమణగక ముందే సీఎం రమేష్ మాట్లాడడంతో మరోమారు ఈ అంశం చర్చకు దారితీసింది. బీజేపీలో టీడీపీ మనిషిగా పేరు పొందిన ఎంపీ సీఎం రమేష్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీలో భారత రాష్ట్ర సమితి విలీనానికి ప్రయత్నాలు జరిగాయని రమేష్ అంటున్నారు. విలీనం కోసం తనతో సంప్రదింపులు జరిపారని, ఆ సంప్రదింపులు చేసింది బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అని రమేష్ ఆరోపించారు. ఈ సంప్రదింపులు ఢిల్లీలో తన గృహంలోనే జరిగాయని, ఈ విషయాన్ని తానే స్వయంగా బీజేపీ పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళితే వారు వద్దన్నారని పెద్ద బాంబు పేల్చారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు బెయిల్ కోసం బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసుల జోలికి రాకుండా ఉండేందుకు కేటీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేశారని సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీలో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ విలీన అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. సరిగ్గా 2 నెలల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మొదటిసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉండగానే కవితను జైలు నుంచి విడిపించడానికి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధపడ్డారని ఎమ్మెల్సీ కవిత అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయవద్దని తన తండ్రి కేసీఆర్ కు చెప్పానని, అవసరమైతే ఇంకొన్నాళ్లు తాను జైలులోనైనా ఉంటాను గాని బీజేపీలో పార్టీ విలీనాన్ని మాత్రం ఒప్పుకోనని తేల్చి చెప్పినట్లు కొంతకాలం క్రితం కవిత ప్రకటించారు. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ పరోక్షంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి కవిత ఆరోపణలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపాయి. అయితే అప్పట్లో విలీన ప్రతిపాదనలో నిజం లేదని చెప్పడం తప్ప ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు పెద్దగా స్పందించలేదు. కవిత చెప్పిన 2 నెలల తరువాత ఇక ఈ అంశం సద్దుమణిగిందని అనుకునేలోపు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు 2 తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. కేటీఆర్ తో చర్చలు జరిపామనడానికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఎంపీ సీఎం రమేష్ చెప్పడంతో ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు మరింత బలం చేకూరినట్టయిందనే చర్చ జరుగుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన అంశాన్ని, ఎంపీ సీఎం రమేష్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందని, తమ పార్టీని మరే ఇతర పార్టీలోనూ విలీనం చేసే ప్రశ్నే లేదని మరోమారు గట్టిగా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బలపడుతున్న సమయంలో తమ పార్టీని బలహీనపరచడానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందడానికే డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా మరోమారు ఈ విలీన అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారనేది కారు పార్టీ నేతల వాదన. కంచెగచ్చిబౌలి భూములను తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల రుణం ఇప్పించే విషయంలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సాయం చేశారని, అందుకు ప్రతిఫలంగా ఫ్యూచర్ సిటీలో ఆయనకు 1,660 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ ఇద్దరూ కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన అంశంపై సీఎం రమేష్ చేసిన కామెంట్స్ బీజేపీని అంతర్మథనంలో పడేసినట్లు తెలుస్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా ఎంపీ రమేష్ మాట్లాడటం బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారినట్టు సమాచారం. దీనిపై ఆ పార్టీ పెద్దలు ముందు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.